Hello students, good morning. So we are going to start structures topic, fourth unit. Fourth unit, very small and very easy topics. Right, we have unions, structures, pointers, enum data type. Okay, na? Structures, unions, first chapter, tarvata, pointer chapter, tarvata, enum chapter. Okay, na, 2 classes of session. Okay, so today's class we are going to discuss regarding structures. Already we are familiar with arrays. We learned arrays. Okay, na? Structure structure is right. Recall, once you recall structure, we discuss like derived data types and primitive data types, user data types. So one of the data type is structure. Structure concepts. Structure essay question compulsory vastadi. Structure topics మనం డిస్కస్ చేస్తాం ఈరోజు. రేపటి క్లాస్లో యూనియన్స్, పాయింటర్స్ అండ్ ఎనమ్. ఓకేనా, వెరీ ఈజీ అండ్ స్మాల్ టాపిక్, స్మాల్ రైట్. సో ఫస్ట్ వన్స్ యూ రికాల్ అరే అంటే ఏంటి? అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్. అంటే ఇంటీజర్ ఎలిమెంట్స్ గ్రూప్ చేసి ఇంటీజర్ అరే, ఫ్లోట్ ఎలిమెంట్స్, ఇంకా స్ట్రింగ్, క్యారెక్టర్ అరే. ఓకేనా, క్యారెక్టర్ అరే అవుతుంది. సో ఇక్కడ ఏంటి? అరే అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, కానీ డేటా టైప్ ఒకటే ఉండాలి. సో యూ షుడ్ హ్యావ్ ఏ కామన్ డేటా టైప్ ఫర్ అరేస్. సో స్ట్రక్చర్స్ ఆల్సో సిమిలర్ టు అరేస్. స్ట్రక్చర్స్ కూడా అరేస్ లాంటివే. సో స్ట్రక్చర్స్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆర్ ద యూజర్ డేటా టైప్స్ సిమిలర్ టు అరేస్. అరేలో ఏమన్నా మళ్ళీ సిమిలర్ డేటా టైప్స్ అన్నాం కదా. ఇక్కడ స్ట్రక్చర్ అలౌస్ టు గ్రూప్ అగైన్ వేరియబుల్స్. ఎలా చేస్తే ఇక్కడ వేరియబుల్స్ బిలాంగ్ టు డిఫరెంట్ డేటా టైప్స్. అంటే ఒక ఇంటీజర్ వేరియబుల్, ఒక ఫ్లోట్ వేరియబుల్, ఒక స్ట్రింగ్ వేరియబుల్ గ్రూప్ చేసుకోవచ్చు ఒక నేమ్ కింద. అరేలో ఇంటీజర్స్ ఓన్లీ, గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్, గ్రూప్ ఆఫ్ ఫ్లోట్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో స్ట్రక్చర్ అండ్ యూనియన్ బోత్ విల్ డూ ది సేమ్ థింగ్. యూనియన్ కూడా అదే చేస్తుంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. మెమొరీలో యూనియన్ ఓకే డిఫర్ ఫ్రమ్ ద మెమొరీ స్టోరేజ్లో తేడా ఉంటుంది. But both are same. So structures and structures are the user defined data types. Main intention behind structure is similar to array. Inka structures are used to group variables, but of different data types, variables of different data types. 3 వేరియబుల్స్ ఇంటీజర్ గ్రూప్ చేసుకోవచ్చు, 2 వేరియబుల్స్ ఫ్లోట్, 2 వేరియబుల్స్ క్యారెక్టర్. సో లైక్ 3 to 2 ఒక 7 వేరియబుల్స్ ఒక స్ట్రక్చర్లో రాయవచ్చు. స్ట్రక్చర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రైట్, స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ C++ లాంగ్వేజ్లో క్లాస్ అవుతుంది. మళ్ళీ స్ట్రక్చర్ వేరియబుల్ ఉంటుంది ఇక్కడ, అది మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓపీలో ఇది బేసిస్. మళ్ళీ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఓపీ నేర్చుకోవాలనే వాళ్ళకి, ఓపీ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే C++ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉంది కదా. C++ ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే అరేస్ స్ట్రక్చర్స్, యూనిట్స్ నేర్చుకుంటే సరిపోతుంది, స్ట్రక్చర్ నేర్చుకుంటే సరిపోతుంది. సో దే ఆర్ ద బేసిస్, ఫండమెంటల్స్ ఫర్ ఓపీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సరే, కమ్ బ్యాక్. స్ట్రక్చర్స్ గ్రూప్స్ ద వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, సేమ్ 3 స్టెప్స్ ఫంక్షన్స్ లాగా. స్ట్రక్చర్ డిక్లరేషన్, స్ట్రక్చర్ ఎలిమెంట్స్, ఓకేనా, లేదా ఫస్ట్ స్ట్రక్చర్ డిక్లరేషన్ చేయాలి, తర్వాత స్ట్రక్చర్ డెఫినేషన్ చేయాలి, తర్వాత స్ట్రక్చర్ మెంబర్ యాక్సెస్ ఉంటుంది. సో 3 స్టెప్స్ ఏంటో చూద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, తర్వాత నెస్టెడ్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్లో మళ్ళీ ఒక స్ట్రక్చర్ వాడచ్చు. దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్ ఇన్సైడ్ అనదర్ స్ట్రక్చర్. నెక్స్ట్ అరే ఆఫ్ స్ట్రక్చర్. అరేస్ని స్ట్రక్చర్ కలిపి వాడుకోవచ్చు. అంటే రూల్ నెంబర్, నేమ్, రైట్, యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, రూల్ నెంబర్ అంటే ఇంటీజర్, యావరేజ్ మార్క్స్ అంటే ఫ్లోట్, నేమ్ అంటే స్ట్రింగ్. ఇట్లా 3 వేరియబుల్స్ని 5 స్టూడెంట్స్కి రీడ్ చేయాలి. అప్పుడు అర్రేతో వాడతారు. అరే ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. అరే ఆఫ్ స్ట్రక్చర్ అంటే అరేస్ ప్లస్ స్ట్రక్చర్స్ వాడితే అరే ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. సో 3 టాపిక్స్ ఉన్నది దీంట్లో మనకి. రైట్, I'll give the questions afterwards, but we'll continue our discussion. Okay, so structure topic చెప్తుంది ఈరోజు. Okay, wait one second. So structures in C. Okay, definition ఇక్కడ ఉంటుంది ఫస్ట్, దెన్
ఫీచర్స్ ఉంటాయి, తర్వాత అది చెప్పిన టాపిక్స్ ఉంటాయి. సరే స్ట్రక్చర్కి వెళ్ళేది ఒకసారి డయాగ్రామ్ చూద్దామా. ఆల్రెడీ వీఆర్ ఫేవర్ ద డయాగ్రామ్ ఆల్రెడీ మనకు తెలుసు, బట్ 1 సెకండ్ సీ ద డయాగ్రామ్. ఫస్ట్ మిడిల్లో చూడండి, బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ప్రిమిటివ్లో ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, బులియన్, వాయిడ్, ఓకేనా, క్యారెక్టర్, ఓకేనా. వాడు వాయిడ్ పక్కన వాయిడ్ అని ఇచ్చాడు, సరే రిమూవ్ ఇట్. నెక్స్ట్ డిరైవ్లో అరే, ఫంక్షన్, పాయింటర్. నిన్న చెప్పిన అరే అనేది ఏమవుతుంది అక్కడ, అరే ఫంక్షన్ ఇంకా పాయింటర్ చెప్పలే కదా, అరే ఫంక్షన్ అంటే డిరైవ్డ్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడు స్ట్రక్చర్ యూనియన్ ఎనం. అక్కడ ఎనం దీంట్లో ఉంది మనకి, యూనియన్స్ కూడా ఉంది, స్ట్రక్చర్ కూడా ఉంది, పాయింటర్ కవర్ అవుతుంది. ఈ డయాగ్రామ్ని ప్రిమిటివ్ డేటా టైప్స్కి వేయచ్చు, యూజర్ డిఫైన్ డేటా టైప్స్కి వేయచ్చు, స్ట్రక్చర్స్కి వేయచ్చు, యూనియన్ కూడా డ్రా చేయొచ్చు, పాయింటర్కి డ్రా చేయొచ్చు, ఎన్ఎం కూడా డ్రా చేయొచ్చు. ఈ డయాగ్రామ్ ప్రతి చోట మీరు వాడచ్చు, ఓకేనా. సరే ఇప్పుడు స్ట్రక్చర్లో ఇచ్చాము ఈ డయాగ్రామ్. సో స్ట్రక్చర్ ఇక్కడ వచ్చింది. సో స్ట్రక్చర్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్, యూనియన్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా, యూజర్ రాసే డేటా టైప్స్ ఇది, ఓకేనా. సరే ఏంటి స్ట్రక్చర్ అండ్ డెఫినేషన్స్ చూద్దాం. విల్ గో విత్ డెఫినేషన్స్, దెన్ come to the topics. Definition చూడండి. ఫస్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్. ఇప్పుడు చూపించిన డయాగ్రామ్లో which allows you to combine different data types to store particular type of record. అంటే స్టూడెంట్ రికార్డ్ అంటాం. అంటే ఇంత చెప్పా కదా, స్టూడెంట్ రూల్ నెంబరు, నేమ్, యావరేజ్ మార్క్స్ స్టోర్ చేయాలనుకోండి, లేదా రూల్ నెంబర్, ఏజ్, అడ్రస్ స్టోర్ చేయాలనుకోండి. సో అట్లా ఏదైనా 3 or 4 or 6 అట్రిబ్యూట్స్ లైక్ టేబుల్ లాగా స్టోర్ చేయాలంటే ఇలా స్టూడెంట్ నేమ్ ఏబీసీ, ఓకే, రూల్ నెంబర్ 1, ఓకే, యావరేజ్ మార్క్స్ 9 మార్క్స్ అవుట్ ఆఫ్ 10, ఓకే, రైట్. అట్లా ఎంతమందికైనా స్టోర్ చేయొచ్చు. ఫస్ట్ స్టూడెంట్ ఉంటాడు కదా, ఏబీసీ స్టూడెంట్, వాడిని కలిపి ఒక రికార్డ్ అంటాం. అంటే మొత్తం కలిపి రూల్ నెంబరు ప్లస్ యావరేజ్ మార్క్స్ ప్లస్ నేమ్ కలిపి ఏమంటే ఒక రికార్డ్ అంటారు. నెక్స్ట్ రెండో స్టూడెంట్ రికార్డ్, థర్డ్ స్టూడెంట్ రికార్డ్ అంటే రోస్ ఆఫ్ ద టేబుల్ అంటారు. టేబుల్లో మనం మాన్యువల్గా రాస్తే డ్రా చేసుకుంటే హెడ్డింగ్స్ పెడతాం, మనం రాస్తాం కదా, ఫిల్అప్ చేస్తాం కదా వాల్యూస్. సో ఆ రోస్ని, అడ్డంగా ఉండే రోస్ని ఏమంటారంటే రికార్డ్స్ అంటారు డేటాబేస్ స్ట్రక్చర్ ప్రకారంగా కంప్యూటర్లో. సో రికార్డ్స్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తాను. రికార్డ్ అంటే అది. స్ట్రక్చర్ హెల్ప్స్ టు కన్స్ట్రక్ట్ ఏ కాంప్లెక్స్ డేటా టైప్ ఇన్ మోర్ మీనింగ్ఫుల్ వే. అంటే అరేస్ వరకు మనకు ఉంది చాయిస్ డిరైవ్డ్. ఇంకేంటి, అరే కాన్సెప్ట్ని కలిపి వాడుకోవచ్చు, అరే చేయలేని కూడా చేయొచ్చు, యూజర్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కాబట్టి ఇది కాంప్లెక్స్ డేటా టైప్ లేదా యూజర్ డిఫైన్ డేటా టైప్ కింద పనిచేస్తుంది. ఇట్ ఈస్ సమ్వాట్ సిమిలర్ టు అరే. ఇది అరే లాంటిదే, కానీ ఇప్పుడు నీకు స్టార్టింగ్లో వీడియోలు చెప్పా కదా ఏంటి ఓన్లీ డిఫరెన్స్. అరే స్టోర్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్, వేరస్ స్ట్రక్చర్ స్టోర్స్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్ రికార్డ్. సపోజ్ యూ వాంట్ టు స్టోర్ రికార్డ్ ఆఫ్ స్టూడెంట్. ఇప్పుడు చెప్పా కదా ఇంతకుముందు నేమ్, అడ్రస్, రూల్ నెంబర్, ఏజ్ ఇలాంటి స్టోర్ చేయాలంటే స్ట్రక్చర్లో మనం డిఫైన్ చేసి వాడుకోవచ్చు. ఫస్ట్ అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఒకటి ఇంటీజర్ అవుతుంది, ఒక ఫ్లోట్ అవుతుంది, ఒకటి రైట్ ఇంకో డేటా టైప్ అవుతుంది. సో అట్లా స్టోర్ చేయొచ్చు. ఫీచర్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఓకేనా. సార్ ప్రతి ఒక్కటి ఫీచర్ ఏమో నేర్చుకునేది, ఓకేనా. నెస్టెడ్ స్ట్రక్చర్ అనేది ఒక ఫీచర్, అరే ఆఫ్ స్ట్రక్చర్ ఒక ఫీచర్, ఇంకా స్ట్రింగ్స్ స్ట్రక్చర్ వాడచ్చు, స్ట్రింగ్స్ పాయింటర్ వాడచ్చు, స్ట్రింగ్స్ ఇట్లా చాలా టాపిక్స్ ఉంటాయి. అవన్నీ ఫీచర్సే, కానీ మీకు అంత లెవెల్లో అడ్వాన్స్ లెవెల్లో అవసరం లేదు. సో ఫీచర్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇచ్చా. గ్రూప్ ఆఫ్ ఇట్ ఈస్ యూస్ టు గ్రూప్ ద వేరియబుల్స్, ఆర్ఎస్తో కలిపి వాడుకోవచ్చు. యూస్ టు రీడ్ అండ్ రైట్ డేటా రికార్డ్స్, కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఈజీగా రాసుకోవచ్చు, పెద్ద ప్రోగ్రామ్ కాంప్లెక్స్ అంటే. సో ఇది ఇంపార్టెంట్. బేసిస్ ఫర్ ద క్లాస్ ఇన్ సిపిపి. క్లాస్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఈ స్ట్రక్చర్ కంపల్సరీ అర్థం కావాలి, ఓకేనా. ఓపీలో లేదా జావాలో కూడా క్లాస్ రాస్తారు, క్లాస్ ప్రోగ్రామింగ్లో. ఓకే, సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేసే స్ట్రక్చర్. ఇవి ఫీచర్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. అదే రైట్. స్టెప్స్ టు యూజ్ స్ట్రక్చర్స్, ఇది ఇంపార్టెంట్. స్టెప్స్ టు యూజ్ స్ట్రక్చర్స్ ఏంటి, 3 స్టెప్స్. ఫంక్షన్లో కూడా 3 స్టెప్స్ చెప్పా, గుర్తుంచుకోండి ఇట్లా కంబైన్డ్గా, ఓకేనా. ఫంక్షన్లో 3 స్టెప్స్ ఉంటాయి, ఓకే. అలానే స్ట్రక్చర్లో కూడా 3 స్టెప్స్ ఉంటాయి.
ఏ ఫంక్షన్లో, యూజర్ ఫంక్షన్లో గుర్తుందా, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాలింగ్ అట్లా. సరే, స్టెప్స్ టు యూజ్ స్ట్రక్చర్స్. 3 steps ఆర్ దేర్. డిఫైనింగ్ ఏ స్ట్రక్చర్, డిక్లేరింగ్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్, నెక్స్ట్ యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్. ఓకేనా, అరేలో కూడా స్టెప్స్ ఉన్నాయి, గుర్తున్నాయా, ఇట్లా దీనిలాగానే ఉంది దాదాపు. ఓకేనా, సరే చూడండి, డిఫైనింగ్ ఏ స్ట్రక్చర్, డిక్లేరింగ్ ఏ స్ట్రక్చర్, యాక్సెసింగ్ ఏ స్ట్రక్చర్. ఇంకా డిక్లరేషన్లో మళ్ళీ ఇక్కడ ఇనిషియలైజేషన్ కూడా చేయొచ్చు, కింద చూపిస్తాను నేను, బట్ 3 steps ఇవి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? రిపీట్, డిఫైనింగ్ ఏ స్ట్రక్చర్, డిక్లేరింగ్ ఏ స్ట్రక్చర్, యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్. సో ఫస్ట్ స్టెప్ డిఫైనింగ్ ఏ స్ట్రక్చర్. ఎలా డిఫైన్ చేయాలి? అరే లాగానే. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ చూద్దాం సింటాక్స్, తర్వాత డయాగ్రామ్ చూపిస్తాను. డయాగ్రామ్లో ఇచ్చాను, ఇది 2 ఉన్నాయి, ఏది రాసినా ఒకటే. ఓకేనా, స్ట్రక్ట్ నేమ్. స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి టు డిఫైన్ ఏ స్ట్రక్చర్. స్ట్రక్ట్ డిఫైన్ న్యూ డేటా టైప్ విచ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. ఇది సింటాక్స్, సింపుల్. స్ట్రక్ట్ నేమ్, బాడీ రాయాలి. వీటి బాడీ ఉన్న వాటిని ఏమంటారు? స్ట్రక్ట్ మెంబర్స్ అంటారు. లేదా కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ సింటాక్స్, ఇది సింటాక్స్, అది సింటాక్స్. స్ట్రక్ట్ నేమ్, టైప్ డేటా టైప్, వేరియబుల్ నేమ్, టైప్ వేరియబుల్ నేమ్, టైప్ వేరియబుల్ నేమ్. ఇంత చెప్పాం కదా, రూల్ నెంబర్, నేమ్ అట్లా ఇవ్వాలి. ఈ కింద వేర్ నేమ్ అంటే స్ట్రక్చర్ వేరియబుల్ అవుతుంది మళ్ళీ. ఓకే, అది సెకండ్ స్టెప్లో వస్తుంది, వేర్ నేమ్ అంటే ఏంటంది. బట్ ఇది స్ట్రక్చర్ డిక్లరేషన్. స్ట్రక్ట్ నేమ్, బాడీ ఇవ్వాలి. ఎలా ఉంటుంది? ఇక్కడ 2 examples ఇచ్చే క్లియర్గా అర్థమవుతున్నాను, చాలా ఈజీ ఇది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ స్ట్రక్చర్ స్టోర్స్ బుక్స్ డేటా. ఓకేనా, బుక్స్ డేటా స్టోర్ చేసే స్ట్రక్చర్ ఇది. ఓకే, ఏంటి? చూడండి, ఇటు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, స్టూడెంట్ డేటాకి ఇటు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకేనా, ఫస్ట్ ఇది తీసుకుందాం. మనం స్టూడెంట్ అనుకున్నాం కాబట్టి స్ట్రక్ట్ స్టూడెంట్, దీన్ని ట్యాగ్ అంటారు. ఫస్ట్ లైన్ అంటే స్ట్రక్చర్ డిక్లరేషన్ ట్యాగ్ అంటే కనుక దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఓకే, క్యారెక్టర్ నేమ్, ఇంట్ ఏజ్, రూల్ నెంబర్. ఓకేనా, ఈ స్ట్రక్ట్ మెంబర్స్ ఇవి. ఓకేనా, ఇది ఓవర్లాప్ అయిపోయింది ఇక్కడ. ఇట్లా రావాలి. ఓకే, నోట్స్ అట్లుంటే చెక్ చేసుకోండి. ఇది కామెంట్ లాగా, 6 మార్క్స్ లేకుండా పర్లేదు. ఎగ్జాంపుల్ స్ట్రక్ట్ స్టూడెంట్ నేము ఎలా డిక్లేర్ చేయాలి? నార్మల్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తారు అలానే, ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్, థర్డ్ వేరియబుల్. అంటే ఒక స్టూడెంట్కి నేమ్ స్టోర్ చేస్తున్న స్ట్రక్చర్ ద్వారా ఏజ్, రూల్ నెంబర్ ఒకేసారి సేవ్ అవుతుంది. స్ట్రక్ట్ స్పేస్ స్టూడెంట్ 3. ఇప్పుడు నేమ్ యాడ్ చేయాలి, ఏజ్ రీడ్ చేయాలి, రూల్ నెంబర్ రీడ్ చేయాలి. ఇట్లా ఎంతమందికైనా రీడ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, బుక్ డేటాబేస్. స్ట్రక్ట్ బుక్ నేమ్ ఆఫ్ ద బుక్, ప్రైజ్, నెంబర్ ఆఫ్ పేజెస్, ఎన్ని పేజెస్ ఉంటాయి, లేదా ఆథర్ అని తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ స్ట్రక్ట్ ట్యాగ్, స్ట్రక్ట్ మెంబర్స్. ఓకేనా, స్ట్రక్చర్ డెఫినేషన్. ఇంకా స్ట్రక్ట్ ప్రోడక్ట్ డేటాబేస్ ఉందనుకోండి, స్ట్రక్ట్ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది, లైక్ మౌస్, కీబోర్డ్ ఇలాంటివి, CPU. రైట్, ఏంటి? క్యార్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, క్యార్ ఇంట్ ప్రైస్ ఆర్ ఫ్లోట్ ప్రైస్. ఓకే, రైట్, ప్రోడక్ట్ ఐడి ఉంటుంది, ప్రోడక్ట్ ఐడి. సో అట్లా ప్రోడక్ట్ డేటాబేస్ కూడా తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నది, 2 ఎగ్జాంపుల్ ఇచ్చాను. సరే, ఇప్పుడు 2 డేటాబేస్లో కూడా ఏంటి? రీడ్ అండ్ రైట్ చేయాలి కదా డేటాని. ఓకేనా, అంటే స్టూడెంట్ రూల్ నెంబర్, నేమ్ అలాంటివి ఉన్నాయి కదా, బుక్ నేము అలాంటివి రైట్ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఒక మెంబర్ కావాలి. ఓకేనా, రైట్. ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు ప్రైవేట్ పబ్లిక్ ఆఫీస్, సంబడి షుడ్ రైట్ కమ్యూనికేట్ విత్ అస్. లేదా మనం ఒక వ్యక్తి ద్వారా వర్క్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ వెళ్ళి ఒక కలవాలి, వీ షుడ్ మీట్ సంబడి, వీ షుడ్ టేక్ హెల్ప్ ఆఫ్ సంబడి. ఓకేనా, సో ఇక్కడ కూడా ఏంటి? మనకు స్ట్రక్చర్తో పనిచేయాలంటే మనకు స్ట్రక్చర్ వేరియబుల్ కావాలి. ఏంటంటే ఇది డిక్లేరింగ్ ఏ స్ట్రక్చర్. సెకండ్ స్టెప్, ఇట్ ఈస్ పాసిబుల్ టు డిక్లేర్ స్ట్రక్చర్ వేరియబుల్ ఆఫ్టర్ ద స్ట్రక్చర్ ఇస్ డిఫైన్డ్. మరి వాటికి మెమొరీ ఇవ్వాలి అంటే స్ట్రక్చర్ డెఫినేషన్ ఫస్ట్ స్టెప్లో వస్తుంది. మెమొరీ ఇచ్చేసి స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ని మనం రీడ్ చేయాలి, రైట్ చేయాలి అంటే నేమ్, ఏజ్, రూల్ నెంబర్, వాటికి డేటా ఇవ్వాలి కదా. నేమ్ ABC, ఏజ్ 27, రూల్ నెంబర్ 4 ఇవ్వాలంటే ఏం కావాలి? మనకి నార్మల్ వేరియబుల్ లాగా వీటిలోకి వాల్యూస్ రీడ్ చేయొచ్చు, కానీ మనకి ఒకటి కావాలి. ఓకేనా, ఇప్పుడు మీకు లెక్చర్ ఎలా గైడ్ చేస్తున్నాము ప్రతి సబ్జెక్ట్లో, అట్లా మనకు ఒక గైడ్ కావాలి ఆ స్ట్రక్చర్తో పనిచేయాలి. దాని పేరే స్ట్రక్చర్ వేరియబుల్.
ఓకేనా. It is possible to declare structure variable. It is possible to declare structure variable after the structure is defined. అంటే ఫస్ట్ స్టెప్ 1 చేయాలని చెప్తున్నాడు. స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లరేషన్ సిమిలర్ టు డిక్లరేషన్ ఆఫ్ జనరల్ వేరియబుల్స్. నార్మల్ వేరియబుల్స్ ఇంటూ ఫ్లోట్ ఎట్లా చేస్తామో అట్లా చేయాలని. స్ట్రక్చర్ వేరియబుల్ మళ్ళీ 2 రకాలు డిఫైన్ చేసి దేర్ ఆర్ 2 ways టు డిక్లేర్ ద స్ట్రక్చర్ వేరియబుల్స్. ఏంటి? డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ సపరేట్లీ, డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ విత్ స్ట్రక్చర్ డెఫినేషన్. అంటే ఫస్ట్ ఏమో సపరేట్గా స్టెప్ 1 స్టెప్ 2 సపరేట్గా చేస్తే అది ఫస్ట్ టైప్. డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్ సపరేట్లీ అంటే ఇప్పుడు 3 స్టెప్స్ ఉన్నాయి కదా. స్టెప్ 1 సపరేట్ ఉంటుంది, స్ట్రక్చర్ డిక్లరేషన్, స్ట్రక్చర్ నేమ్, అది బుక్ పైన ఇచ్చా కదా. సో ఇది ఈ కింద ఏం చేస్తారంటే వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు. అది 2 టైప్ అవుతుంది, సెకండ్ టైప్ అవుతుంది. సో డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్ సపరేట్ చేసుకోవాలంటే స్టెప్ 1 2 సపరేట్ అని చెప్తున్నాడు. డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్ విత్ ఇన్ స్ట్రక్చర్ డెఫినేషన్ అంటే 1 2 కలిపి ఒకేసారి కూడా చేయొచ్చు. అది సెకండ్ టైప్లో చూపిస్తున్నాడు. సరే, 2 ఇచ్చే ఇక్కడ చూడండి, ఓకే చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ దాంట్లో చూడండి స్ట్రక్చర్ మాత్రమే డిఫైన్ చేసాము, కింద స్ట్రక్చర్ వేరియబుల్ వస్తుంది. ఇగో ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ వేరియబుల్ సపరేట్లీ, స్ట్రక్చర్ సపరేట్గా ఉండాలి. ఏంటి ఇక్కడ వరకు స్ట్రక్చర్ రానా, కింద మళ్ళీ స్ట్రక్చర్ వేరియబుల్ ఇచ్చా చూడండి. స్టూడెంట్ S1 S2 డిక్లేరింగ్ వేరియబుల్స్ ఆఫ్ స్టూడెంట్. ఇప్పుడు ఏజ్ రీడ్ చేయాలి, నేమ్ రీడ్ చేయాలి, రూల్ నెంబర్ రీడ్ చేయాలంటే మనకి ఏం కావాలంటే S1 ద్వారా కావాలి. S1 డాట్ నేమ్ అంటారు, S1 డాట్ ఏజ్, S1 డాట్ రూల్ నెంబర్ తీసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ టైప్ సపరేట్ స్టెప్స్, సపరేట్గా డిక్లేర్ చేయడము స్ట్రక్చర్ వేరియబుల్స్. సెకండ్ ఏంటి? డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ విత్ ఇన్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఆర్ అలాంగ్ విత్ స్ట్రక్చర్ డెఫినేషన్. అంటే ఈ 2 స్టెప్స్ కలిపి సపరేట్ కాకుండా ఒక దగ్గర చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, స్ట్రక్చర్ నేమ్ కిందనే ఈ బ్రాకెట్ అయిపో ముందుకి S1 S2, అప్పుడు ఇట్లా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది రిపీట్ చేయాలి, స్ట్రక్చర్ స్టూడెంట్ అని రిపీట్ చేసి ఈ స్టెప్ మళ్ళీ రాయాలి. ఓకేనా, ఇక్కడ స్టెప్ ఇగ్నోర్ చేసి ఈ 2 కలిపి ఇలా కూడా చేయొచ్చు. Here S1 S2 are the variables of structure student. Declaring structure with structure definition. ఓకేనా. సో అంటే S1 S2 డిఫైన్ చేయాలి. చేస్తే ఏమవుతుంది ఇట్లా రాయొచ్చు నేను S1 డాట్ రూల్ నెంబర్, S1 B1 డాట్ ప్రైజ్, ఇట్లా రీడ్ అండ్ రైట్ చేయొచ్చు. ఎందుకు డిక్లేర్ చేయాలి? స్టెప్ 2 కంపల్సరీ, ఎందుకంటే థర్డ్ స్టెప్ కోసం సెకండ్ స్టెప్ కంపల్సరీ అవుతుంది. సరే, థర్డ్ యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్. స్ట్రక్చర్ మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్ అసైన్డ్ వాల్యూస్ నెంబర్ ఆఫ్ వేస్. వాటికి వాల్యూ ఇవ్వాలంటే చేయాలి. సరే, ఇక్కడ ఎలా రీడ్ చేయాలంటే డాట్ ఆపరేటర్ వాడాలన్న. థర్డ్ లైన్ చూడండి, ఆపరేటర్స్ ఆల్సో కాల్డ్ పీరియడ్ ఆర్ మెంబర్ యాక్సెస్ ఆపరేటర్. సో డాట్ అనే ఆపరేటర్ ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్తో పాటు మనం కలిపి స్ట్రక్చర్ మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు. స్ట్రక్చర్ మెంబర్ అంటే ఏంటి? స్టూడెంట్ స్ట్రక్చర్లో ఉన్న రూల్ నెంబరు, నేము, అవి బుక్లో ఉన్న ప్రైజ్, ఓకే బుక్ నేము, అవి అంటే స్ట్రక్చర్ మెంబర్స్. ఏముందో స్ట్రక్చర్లో రాసినవి మెంబర్స్ అంటే ఇవి, ఈ 3 స్ట్రక్చర్ మెంబర్స్, నేమ్, ఏజ్, రూల్ నెంబర్. ప్రోడక్ట్లో ఇవి స్ట్రక్చర్ మెంబర్స్. ఇది బుక్ ఇక్కడ రాసంగా స్ట్రక్చర్ మెంబర్. చూడండి ఒకసారి ఇక్కడ స్ట్రక్చర్ మెంబర్స్, ఈ 3 కలిపి లోపల ఉన్నవే స్ట్రక్చర్ మెంబర్స్. సరే, స్ట్రక్చర్ ఇనిషియలైజ్, స్ట్రక్చర్ వేరియబుల్ యాక్సెస్ కదా థర్డ్ స్టెప్, అక్కడ అయిపోయి. ఎట్లా రీడ్ చేయాలి సార్? మరి డాట్ ఆపరేటర్ వాడాలి. లైక్ S1 డాట్ రూల్ నెంబర్, S1 డాట్ నేమ్, S1 డాట్. ఎప్పుడు సార్? రీడింగ్ అండ్ రైటింగ్. అంటే స్ట్రక్చర్ డిఫైన్ చేశాక స్ట్రక్చర్ వేరియబుల్ డిఫైన్ చేయాలి, తర్వాత రీడ్ అండ్ రైట్ లైక్ అరే ఎలిమెంట్స్. దానికి డేటా ఇవ్వాలంటే కనుక ఇలా ఇవ్వాలి, S1 డాట్ రూల్ నెంబర్, స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ రూల్. S2 ఉంటే రెండో స్టూడెంట్, S2 డాట్ రూల్ నెంబర్, S2 డాట్ అట్లా. బుక్ కి B1 డాట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్. B ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ బుక్ టైప్, S1 ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ స్టూడెంట్ టైప్. ఓకేనా. సో ఇది యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్. ఈ 3 కలిపి మీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చే అక్కడ క్లియర్గా. ఓకేనా. సో అది చూసిన తర్వాత విల్ గో విత్ అదర్ టాపిక్. స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాం, సేమ్ అదే స్టూడెంట్ ఎగ్జాంపుల్. ప్రోగ్రామ్ ప్యూర్ ప్రోగ్రామ్ స్టూడెంట్. సో స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 టుగెదర్ ఇచ్చాం. ఓకేనా. చూడండి రీడ్ చేస్తున్న ఎంటర్ నేమ్, S1 డాట్ నేమ్, అడ్రస్ ఆఫ్ S1 డాట్ ఏజ్, S1 డాట్ రూల్ నెంబర్. రీడింగ్ రైటింగ్లో కూడా నార్మల్ వేరియబుల్ XY అని డైరెక్ట్గా రాస్తాం కదా, అడ్రస్ ఆఫ్ X ఇక్కడ S1 డాట్ అని రా. సో మెయిన్గా ముందు స్ట్రక్చర్ డిఫైన్ చేసాం గ్లోబల్ సెక్షన్లో. స్ట్రక్చర్ వేరియబుల్ స్టెప్ 1 స్టెప్ 2 అని కనబడుతుంది మీకు ప్రోగ్రాంలో. లైక్ అరేస్ ఫంక్షన్ స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3 అంటే రీడ్ అండ్ రైట్ చేయాలి. ఓకేనా.
ఇక్కడ అవుట్పుట్ కూడా ఇచ్చాను, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. డెవలపర్ డౌన్లోడ్ చేసుకోండి, డెవ్ C++ 5.11 ఈజీగా డౌన్లోడ్ అవుతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు సిస్టమ్ ఉన్న వాళ్ళు. సో వన్ మోర్ టాపిక్, స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్. అంటే మనం అరే లాగా డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇట్లా కూడా స్ట్రక్చర్ పేషెంట్ ఇచ్చాం ఒకటి, ఓకే. పేషెంట్ హైట్ వెయిట్ వేసి రికార్డ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్లో, ఓకేనా. సో ఇక్కడ ఇలా రాయొచ్చు డైరెక్ట్గా, మనం B1 డాట్ అలా రాకుండా. ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్ ఏంటిది, హైట్ 180.75, వెయిట్ 73, ఏజ్ 23. సో అట్లా ఇట్లా ఇండివిజువల్ కూడా ఇవ్వచ్చు. ఇన్స్టలేషన్ ఆఫ్ ఈచ్ మెంబర్ సపరేట్లీ, ఓకేనా. ఇప్పుడు ముందుకు వచ్చింది, నెక్స్ట్ టైంకి వచ్చింది. సరే అవసరం లేదు కామెంట్ అది. ఇట్లా పైననేమో 180 ఇట్లా చేయొచ్చు. దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. స్ట్రక్ట్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూస్ ఇవ్వాలి. ఇది స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ అన్న, ఓకే. ఎట్లా చేయొచ్చు, ఆర్ ఇచ్చా చూడండి, ఐదర్ లైక్ దట్ ఆర్ దిస్. ఒక్కొక్కటి సపరేట్గా ఇచ్చి మనం నార్మల్ వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేయాలి. P1 డాట్ హైట్ ఈక్వల్ టు P1. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ P1 డాట్ strcpy అని వాడతారు, ఓకేనా. స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ టాపిక్ ఇది మీకు సరే సిలబస్లో లేదు, బట్ ఇది షార్ట్ బిట్స్ అవండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి స్ట్రక్చర్ టాపిక్ అయిపోయింది, 3 స్టెప్స్ అయిపోయింది నేను. సో లాస్ట్ 5 minutes అయిపోతుంది. నెస్టెడ్ స్ట్రక్చర్స్, ఓకేనా. చూడండి స్ట్రక్ట్ నేమ్, ఓకేనా. ఇది డయాగ్రామ్ చూడండి మనకు ఎలా ఉంది డయాగ్రామ్. ఫస్ట్ ఒక స్ట్రక్చర్ చూడండి పైన, ఫస్ట్ స్ట్రక్ట్ నేమ్, ఓపెన్లో మళ్ళీ ఒక స్ట్రక్చర్, నెస్టెడ్ ఇఫ్ లాగా. ఇది దీన్నే నెస్టింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. ఫర్ లూప్లో ఫర్ లూప్ రాస్తాయి, నెస్టెడ్ ఇఫ్లో ఇఫ్ రాస్తాయి. ఇక్కడ అలానే నెస్టెడ్ స్ట్రక్చర్స్. దీని ఏమంటారు అంటే మనకు స్ట్రక్చర్స్ విత్ స్ట్రక్చర్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్ స్ట్రక్చర్స్ తర్వాత స్ట్రక్చర్స్ రిటన్ ఇన్సైడ్ అనదర్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ నెస్టింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్. నెస్టెడ్ స్ట్రక్చర్ ఎందుకు రాయాలి, అలో C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది Cలో మనకు అలౌ చేశారు. యూ కెన్ రైట్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ అనదర్ స్ట్రక్చర్ యాజ్ ఎ మెంబర్. ఎట్లా రాయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాము. స్ట్రక్ట్ అడ్రస్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. అడ్రస్ అనే స్ట్రక్చర్ యాక్చువల్లీ ఇదే స్ట్రక్చర్, గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్. దీన్ని ఇంకొక దాని లోపల రాశారు, ఓకేనా. అంటే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఒక వేరియబుల్లో మళ్ళీ సబ్ వేరియబుల్ ఉంటే ఇట్లా తీసుకుంటారు. అడ్రస్లో స్ట్రీట్ కావాలి, సిటీ కావాలి, హౌస్ నెంబర్ కావాలి, ఓకేనా. అవన్నీ కావాలి కాబట్టి వేరియబుల్స్ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి మరి ఇవన్నీ అడ్రస్ సంబంధించినవి. ఎవ్రీథింగ్ బిలాంగ్ టు అడ్రస్, స్ట్రీట్, సిటీ, హౌస్, పిన్ కోడ్ అడ్రస్లో వచ్చాయి. సో టు స్ప్లిట్ దట్ అడ్రస్ ఫీల్డ్ వీఆర్ టేకింగ్ వన్ మోర్ స్ట్రక్చర్. యాక్సెస్ స్ట్రక్చర్ ఏంటి, స్టూడెంట్. నెస్టెడ్ వన్ మోర్ స్ట్రక్చర్ ఇస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద అదర్ స్ట్రక్చర్, ఓకేనా. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, మళ్ళీ సేమ్ వేరియబుల్స్ రాయాలి. ఇక్కడ 2 స్ట్రక్చర్స్ ఉంటే మళ్ళీ ఏముంటాయి, 2 స్ట్రక్చర్ వేరియబుల్స్ ఉంటాయి, ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి ఒకటి పదము, అవుటర్ స్ట్రక్చర్, ఇన్నర్ స్ట్రక్చర్. అవుటర్ స్ట్రక్చర్ అంటే ఏమవుతుంది, ఓకేనా. అగైన్ స్టూడెంట్ స్ట్రక్చర్లో అడ్రస్ స్ట్రక్చర్ ఈజ్ ప్లేస్డ్, ఓకేనా. దీని బాడీలో ఉంది, మళ్ళీ బయట కాదు. స్టూడెంట్ స్ట్రక్చర్ ఓపెన్ అయింది, కింద ఎక్కడ క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ నెంబర్ స్టూడెంట్ నేము, సెకండ్ ఇంటీజర్, థర్డ్ అడ్రస్. ఇప్పుడు ఏది ఇన్నర్ స్ట్రక్చర్, అడ్రస్, స్ట్రక్ట్ అడ్రస్ ఇన్నర్ స్ట్రక్చర్, స్టూడెంట్ అనేది అవుటర్ స్ట్రక్చర్, ఓకేనా. సో చూడండి ఇక్కడ వేరియబుల్స్ S1 S2 ఉంది కదా, S1, ఓకే. సో S1 ఈజ్ ద ఇన్నర్ స్ట్రక్చర్ వేరియబుల్, S2 ఈజ్ ద అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్. కింద మనం గమనిస్తే సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్స్. ఇప్పుడు నేమ్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి, S2 డాట్ నేమ్, S2 డాట్ ఏజ్ అని తీసుకుంటారు ఇక్కడ అవుటర్ స్ట్రక్చర్.
ఇన్నర్ స్ట్రక్చర్ అంటే S1 ఓకేనా. ఇప్పుడు అడ్రస్లో స్ట్రీట్ రీడ్ చేయాలంటే S2 డాట్ S1 డాట్ అడ్రస్ వస్తుంది. చూడు కింద ఇచ్చాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సరే, స్ట్రక్చర్ డిఫైన్ చేసాక ఏం చేయాలి? యాక్సెసింగ్ నెస్టెడ్ స్ట్రక్చర్ మెంబర్స్. ద నెస్టెడ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 స్ట్రక్చర్ వేరియబుల్. లోపల ఉన్న స్ట్రక్చర్ని రీడ్ చేయాలంటే వేరియబుల్స్ని 2 స్ట్రక్చర్ వేరియబుల్స్ కావాలి. వన్ ఈజ్ అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్ అండ్ అనదర్ ఈజ్ ఇన్నర్ స్ట్రక్చర్ వేరియబుల్. ఎలా రీడ్ చేయాలి? సింటాక్స్ outer structure variable dot inner structure variable member outer structure variable dot inner structure variable dot member. చూడండి, అడ్రస్లో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ కాపీ ఆఫ్ S1 డాట్ S2 డాట్ స్ట్రీట్. S1 అంటే ఏంటి? పైన పెద్దది అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్. S2 అంటే ఏంటిది? ఇన్నర్ స్ట్రక్చర్ వేరియబుల్. ఓకే, సో S1 డాట్ S2 డాట్ ఓకేనా. సరే, అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్ ఇక్కడ మనకి ఏముంది యాక్చువల్గా? ఐ థింక్ యూ షుడ్ బి లైక్ S2 డాట్ S1 అన్న. ఫస్ట్ S2 వస్తుంది, తర్వాత S1 వస్తుంది, మార్చుకోండి. S2 డాట్ S1 డాట్ స్ట్రీట్ ఉందా, ఇక్కడ మారుద్దాం. పైన ఒకసారి మారిస్తే ఓకే. ఇదే S1. ప్లీజ్ డూ మోడిఫికేషన్ హియర్. జస్ట్ ఇది S1 పెట్టుకోండి, ఇది S2 పెట్టుకోండి. ఇట్ ఇస్ క్లియర్. ఇట్ అది మిస్టేక్ అయింది. S1 S2 కాపీ చేసేప్పుడు S2 S1 ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. S1 డాట్ S2 డాట్ స్ట్రీట్ సిటీ. ఓకే, సో ఇది రైట్. ఇది ప్రోగ్రామ్ నెస్టెడ్ స్ట్రక్చర్ మనకి ల్యాబ్ ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. ఓకే, జరిగండి. నెక్స్ట్ అరే ఆఫ్ స్ట్రక్చర్, థర్డ్ టాపిక్. ఓకే, ఎందుకు అర్రే అండ్ స్ట్రక్చర్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ అర్రే ఆఫ్ స్ట్రక్చర్. అండ్ అర్రే కెన్ బి యూజ్ టు స్టోర్ మెనీ ఎలిమెంట్స్ కదా. A structure can be used to store data of records. We can also declare an array of structure. ఎందుకు? each element of the array represents structure variable. అంటే మనం స్ట్రక్చర్లో స్టెప్ 2 లే చేస్తామంటే స్ట్రక్ట్ వేరియబుల్ని ఒక అరే లాగా తీసుకుంటాం. చూడండి, స్ట్రక్ట్ ఎంప్లాయీ 5. ఇంతకుముందు స్టూడెంట్ అనుకోండి, స్ట్రక్ట్ స్టూడెంట్ ఓకే S5 అంటాం. అంటే S1 S2 S3 S4 అట్లా అవుతుంది. అక్కడ S1 S2 తీసుకున్నాం కదా, 2 వేరియబుల్స్. పైన ఎగ్జాంపుల్ ఇక్కడ అదే ప్లేస్లో స్ట్రక్ట్ ఓకే ఎంప్లాయీ ప్లేస్లో స్టూడెంట్ రైట్ S5 అంటే 5 స్టూడెంట్ దాంట్లో రీడ్ చేయొచ్చు. S1 S2 S3 S4 S5 లాగా. ఓకేనా? ఎలా రీడ్ చేస్తారు? మళ్ళీ అరే ద్వారా రీడ్ చేస్తారు. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ద బిలో కోడ్ అది యాక్చువల్గా ద ఎబో కోడ్ డిఫైన్ అరే ఆఫ్ 5 సైజ్ ఎలిమెంట్స్. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ EMP టైప్ ఎంప్లాయీ. సో EMP అనే అరేలో ఇక్కడ ఏంటంటే స్టోర్స్ 5 ఎంప్లాయీ రికార్డ్స్. ఓకేనా? ఈ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి? స్ట్రక్ట్ స్టూడెంట్ S5 అని పెట్టుకుంటే స్టోర్స్ 5 స్టూడెంట్స్ రికార్డ్స్ అని పెట్టుకోవచ్చు. సిమిలర్ టు ద అబోవ్ కోడ్ వీ కెన్ స్టోర్ మల్టిపుల్ రికార్డ్స్. బుక్లో 10 బుక్స్ డేటా రీడ్ చేయాలనుకోండి, అప్పుడు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. B10 అనేది ఇక్కడ అరే ఆఫ్ స్ట్రక్చర్ రాసాము. ఇప్పుడు బుక్స్ ఎన్ని బుక్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చు? B10. ఓకేనా? B10 లాగా స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లా వస్తుంది. నేమ్ B0 B1 B2 B3 ఇట్లా డేటా స్టోర్ చేయొచ్చు. నేమ్, ప్రైజ్, పేజెస్. ఓకే, సో ఇది అరే ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా? సో అరే ఆఫ్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్ మీకు ఇస్తే ఆల్రెడీ ల్యాబ్లో ఉందని చెప్పి నేను స్కిప్ చేశాను. నెక్స్ట్ స్ట్రక్చర్ కూడా మీకు ల్యాబ్లో ఉన్నట్టు నాకు గుర్తుంది. రైట్, సో అరేస్ను డిక్లేర్ చేసుకోవచ్చు వేరియబుల్ లాగా, స్ట్రక్చర్ వేరియబుల్ లాగా. ఓకేనా? మీకు నెక్స్ట్ దాంట్లో నేను ప్రోగ్రామ్ ఇస్తాను. నెక్స్ట్ స్ట్రక్చర్ ఒకటి అరే ఆఫ్ స్ట్రక్చర్ ఇస్తా. ఇప్పుడు ఇంకా రాస్తుంటే ఏమవుతుందంటే లెంత్ అవుతుంది. వీడియో బాగా లెంత్ అయ్యేసరికి డేటా చాలా పెద్దగా వస్తుంది, 2 GB అట్లా వస్తుంది. ఓకేనా? సో దట్స్ వాట్ ఐమ్ క్లోజింగ్. సో స్ట్రక్చర్ డెఫినేషన్ ఆర్ స్టెప్స్ ఫర్ స్ట్రక్చర్. ఇన్నర్ స్ట్రక్చర్, అవుటర్ స్ట్రక్చర్ అంటే నెస్టెడ్ స్ట్రక్చర్ అయిపోయింది నా. సో ఇంట్రడక్షన్, స్ట్రక్చర్స్ 2, 3 నెస్టెడ్ స్ట్రక్చర్, 3 అరే ఆఫ్ స్ట్రక్చర్స్, 4. సో 4 టాపిక్స్ అయిపోయాయి.
ప్లీజ్ కామెంట్ పెట్టండి, లేకపోతే మీకు అటెండెన్స్ ఇవ్వము, ప్రాక్టికల్ క్వశ్చన్స్ ప్రాక్టికల్ మార్క్స్ ఇవ్వము. ఓకేనా? ఏముంది కింద కామెంట్ సెక్షన్ వెళ్ళి కామెంట్ పెట్టేదానికి. రైట్, బాయ్.